అక్క చెల్లెలకు ₹1,00,000 116 కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ వస్తూ ఉంటుండే. ఇంటింటికి ఎలాంటి ఆఫీసుల పూట తిరగకుండా ఎలాంటి లంచగొండి లేకుండా మీ ఇంటి దగ్గరికి వచ్చి మా జోగు రమణ గారు మన ఎమ్మెల్యే గారు మీ ఇంటికి వచ్చి చెక్కిస్తూ ఉంటుండే. కానీ ఇలా లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ తులం బంగారు కాదు, తులం బంగారు కూడా ఇస్తలేదు. ఇలా 4,000 పెన్షన్ ఇస్తా అన్నది 4,000 పెన్షన్ ఇస్తలేదు. అలాగే రైతు కూలీలకు ₹2,500 ఇస్తా అని చెప్పింది. ఆటో సోదరులకు కూడా ఇలా ఉచిత బస్సు చెప్పి ఆటో సోదరులకు కూడా ఇలా అన్యాయం చేసింది. ఆటో యూనియన్ వాళ్ళకు కూడా ఆటో సోదరులకు కూడా ₹12,000 ఇస్తామని చెప్పింది. వాళ్ళకు కూడా ఇస్తలేదు. అంతేలా కాకుండా మా అక్క చెల్లెలకు ₹2,500 పెన్షన్ ఇస్తామని చెప్పారు. మా అక్క చెల్లెలకు 2,500 పెన్షన్ కూడా ఇస్తలేదు. కాబట్టి రైతు కూలీలకు ఏ ఒక్కరికి కూడా ఇలాంటి పని సౌకర్యం కూడా లేదు. కాబట్టి ఏదైతే 420 హామీలని చెప్పి ఇలా హామీలను ఏ ఒక్క హామీలను కూడా నెరవేరుస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పి కారు గుర్తుకు కేసీఆర్ గారి నాయకత్వంలో జోగు రామన్న గారి ఆధ్వర్యంలో అత్రం సభకు ఓటేసి కారు గుర్తుని గెలిపియాలని చెప్పేసి అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.